think Maniam నిన్న you have already explained. Important data ఉంటే చెప్పేస్తే సరిపోతుంది. Yes, sir. Sir, good morning, sir. Yesterday we explained about Mustabu, sir. But briefly, I would like to explain why Mustabu is, sir. As many people are feeling that Mustabu is a small concept, what is the greatness of this program? Just to apprise the same, sir. So, to create awareness in students about personal hygiene is the basic object, sir. So, next one is improving health in the students and also hygiene standards. Building confidence is the major effect of this Mustabu, sir, and personality development. Usually, when compared to private schools, what government students think of is only the difference between difference in confidence. So, this washing class, clear face, combing hair will make them confident, sir. And instilling discipline and regular habits at early age makes them great personalities in future, sir. And enhancing the school environment by creating a good atmosphere by seeing students clean and fresh, sir. And also, this is the foundation for school hygiene as well as per the guidance of Honorable CM, sir. It is impacting the family hygiene also, sir. These students are going to home and telling their parents about this Mustabu, and they are ensuring their parents also try to use the same whatever they are implementing, sir. So, and this one is, sir, the impact of Mustabu, sir. Within 2 months, the 6 students' strength is drastically dropped down, sir. So, I would like to present a small video, sir, just 3 minutes, sir. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక సరికొత్త కార్యక్రమాన్ని మాకు తెలియజేశారు. పిల్లలకి ఇక్కడ ఏమైతే మళ్ళీ కొత్తగా మేము నేర్పించామో అదే విషయాన్ని పిల్లలు ఇంటికి వెళ్ళి కూడా నేర్పించే దిశగా వెళ్ళడం మాకు చాలా సంతోషము. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటం పాటు హాజరు శాతం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము జీవితం చెప్పకపోయినా సరే ఆ తిరిగి మేము ఎక్కడ మర్చిపోయినా సరే పిల్లలు చెప్తారు, అమ్మ ఇక్కడ ఉండాలి, అలా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు, ఏ ఇబ్బందులు రాదు, జ్వరం వచ్చి ఇవన్నీ వచ్చి. కానీ ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా స్కూల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి అందరూ చక్కగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే ముస్తాబు కార్యక్రమం.
మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. ఇది స్ట్రైట్ అవే ఆల్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. టోటల్గా హౌ మెనీ స్టూడెంట్స్ ఇస్ దేర్? 70 lakhs సార్. మొత్తం కాలేజెస్తో కలిపి మనకి 79 lakhs అప్ టు క్లాస్ 1 నుంచి 12th వరకు సార్, ఇంటర్మీడియట్. ఓకే, అప్ టు 12th క్లాస్ వరకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంతో 79 lakhs ఇంటూ అనదర్ 1 ఫ్యామిలీ, అంటే ఫాదర్ అండ్ మదర్ వాళ్ళందరినీ పెట్టుకుంటే దగ్గర 2 crore వరకు ఇది ప్రభావితం చేస్తుంది. ఇది అక్కడి నుంచి ఇల్లు కూడా ఎట్లా పరిశుభ్రంగా పెట్టుకోవాలి అవన్నీ వస్తుంది. దీన్ని వాచ్ చేయండి, దీని ఇంపాక్ట్ కూడా స్టడీ చేయండి. కలెక్టర్స్ హ్యాస్ టు డ్రైవ్. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో, బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా, ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం స్పెండ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు. గుడ్ లక్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ ఏలూరు ప్రెజెంటేషన్ సార్. ప్రాజెక్ట్ మార్పు మూవింగ్ టువర్డ్స్ అన్ ఆల్టర్నేటివ్. ఇంకొక మాట కూడా చెప్పాలి కలెక్టర్ గురించి. ఎందుకంటే ఓసారి లైఫ్లో ఎట్లా ఛాలెంజెస్ వస్తాయంటే, మా సీనియర్ ఆఫీసర్స్కి అందరికీ డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తూ ఉంది. కానీ అందరూ నెగిటివ్గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మార్గం అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పాయా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్స్. దట్ ఈస్ వేర్ ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు. అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్. మళ్ళా డోంట్ కాంప్లిసెంట్. నేనేదో పొగిడాను మారిపోయాను అనుకో. మీలాంటి వాళ్ళంతా ఇంకా 10 మందికి స్ఫూర్తినిస్తూనే ఉండాలి. గుడ్, కంగ్రాట్స్. నెక్స్ట్.